కేబినెట్ ముందుకు ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఏమిటంటే గత ప్రభుత్వం 2014-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెరువుల్ని అభివృద్ధి చేయడానికి, వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచడానికి కానివ్వండి, లేదు గ్రౌండ్ వాటర్ పెంచడానికి కానివ్వండి, నీరు చెట్టు కింద కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతో కొన్ని వేల పనులు చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ కక్షతో, రాజకీయ దురుద్దేశంతో చేసిన వాళ్ళందరూ కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనే అపోహతో ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకోకుండా ఆ కాంట్రాక్టర్ల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు పెట్టి వాళ్ళని వేధించిన విషయం అందరికీ తెలిసిందే. చాలామంది కాంట్రాక్టర్లు కూడా ఈ వేదనతో మరణించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పేరు మీద, ఎంక్వైరీ పేరు మీద చాలామందికి పేమెంట్లు ఇవ్వకోకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో మరి ఈరోజు మంత్రిమండలి ముందుకి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక 50.56 కోట్ల రూపాయలు డిఫరెంట్ పేమెంట్స్ అన్నమాట. అంటే విలేజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ మూలంగా ఆగిపోయిన పేమెంట్స్ కానివ్వండి, లేదు ఏదో డిపార్ట్మెంట్తో సెటిల్మెంట్ చేసుకుని 20% వద్దని చెప్పేసి ఆ నెగోషియేషన్ ద్వారా ఫైనలైజ్ అయిన అమౌంట్ కానివ్వండి, అదేవిధంగా కొంతమందికి జిఎస్టీ లేదని చెప్పేసి పేమెంట్ ఆపేశారు. కొంతమంది చనిపోవటం మూలంగా అటువంటి వాళ్ళు 123 కాంట్రాక్టులకు సంబంధించిన కాంట్రాక్టర్కి జిఎస్టీ లేదని 7.25 కోట్లు ఆపేయటం జరిగింది. అదేవిధంగా 61 కాంట్రాక్టులకు సంబంధించి కాంట్రాక్టర్లు చనిపోయిన వాళ్ళ లీగల్ హెడ్స్కి జిఎస్టీ లేదని చెప్పేసి 4.5 కోట్లు. ఈ విధంగా వీళ్ళందరికీ కూడా పేమెంట్లు ఆపేయటం జరిగింది. వారందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలి, పనులు జరిగినాయి, తద్వారా నీటి గ్రౌండ్ వాటర్ కానివ్వండి, ఆ ప్రాంతానికి సాగునీటి వసతులు కానీ మెరుగైనవి అని చెప్పేసి మరి ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ పేమెంట్ అన్నీ కూడా ఇవ్వటమే కాకుండా మరి దాదాపు 386 ఇంజనీర్స్ని కానీ లేదా డిఫరెంట్ కేటగిరీ ఏమైనా దీంట్లో ఉన్న అధికారుల్ని, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారుల్ని సస్పెన్షన్ గురి చేయటమో లేకపోతే రకరకాల డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్నారో అవన్నీ కూడా విత్డ్రా చేయటం జరిగిందని చెప్పేసి విత్డ్రా చేయడానికి వచ్చిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మనందరికీ తెలిసిందే, పత్రికల ద్వారా చూస్తూ ఉన్నారు లేదా ప్రకటనల ద్వారా చూస్తూ ఉన్నారు, కొన్ని వేల కోట్ల రూపాయలు కొత్త పనులు, అభివృద్ధి పనుల్ని ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. కేవలం మన సిఆర్డిఏలోనే దాదాపు 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు పనులు టేకప్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జల్ జీవన్ మిషన్ మరొక 50-60 వేల కోట్ల రూపాయలు పనులు చేపడుతున్నారు. అమృత్, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇవన్నీ కూడా ఎందుకంటే కొన్ని దాదాపు అన్నీ కలిపితే లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని ఈ ప్రభుత్వం ప్రారంభించిన విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇన్ని వర్కుల్ని టేకప్ చేస్తానికి కొంత ప్రీ క్వాలిఫికేషన్ ఉన్న కాంట్రాక్టర్స్ కొద్దిగా కష్టమవుతారనే ఉద్దేశంతో ఇంతకుముందు ఏదైతే ఫైనాన్షియల్ కెపాసిటీని అసెస్ చేయడానికి, ఎలిజిబిలిటీని క్యాల్కులేట్ చేస్తానికి ఏదైతే ఫార్ములా 2AN-B ఏదైతే ఉందో దాన్ని 3AN-B అంటే 3 యావరేజ్ టర్నోవర్, తర్వాత ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సిన కాలపరిమితి N, తర్వాత 2 years తీసుకునేవాళ్ళు, -B అంటే ఆన్ హ్యాండ్ ఉన్న వర్కుల్ని. సో ఆ ఫార్ములా మార్చేసి 3AN-B ఫార్ములాని బిడ్ కెపాసిటీ అసెస్ చేయడానికి మరి ప్రపోజల్ ఇవ్వటం జరిగింది. మరి ఆ ప్రపోజల్ని మరి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కూడా ఈ అమెండ్మెంట్ వర్తిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి R&R వర్క్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు కొన్ని 13,938 ఇళ్ళని 50 కాలనీస్లో డెవలప్ చేయడానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్,
హౌసింగ్ కన్స్ట్రక్షన్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు టేకప్ చేసిన విషయం తెలిసిందే. ఇంకా చాలా ఇల్లు, దాదాపు 3-4 వేల ఇల్లు ఇంకా కట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు, ఎందుకంటే గత ప్రభుత్వం దీని మీద పూర్తిగా నిర్లక్ష్యం వహించి వాటిని పూర్తి చేయకోకుండా కొన్ని వేల కోట్ల పెట్టుబడిని కూడా, ప్రభుత్వ సొమ్మును కూడా నిరుపయోగంగా అయిపోయినా కూడా బాధ్యతారహితంగా ప్రవర్తించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేయాలని 2027కి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం మరి అక్కడ నిరాశ్రయులైపోయి, ఆ ప్రాజెక్ట్ మూలంగా నిరాశ్రయులయ్యే వాళ్ళందరికీ కూడా R&R ప్యాకేజీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ ఇళ్ళని పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ ఇళ్ళని అదే కాంట్రాక్టర్లతో చేపించుకుని ప్రైజ్ ఎస్కలేషను ఇచ్చి చేపించినా, లేదు ఫ్రెష్ టెండర్ పిలిచి కొత్తగా ఇచ్చినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి లేకపోవటం మూలంగా వీటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా టెండర్స్ పిలిచి త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని చెప్పేసి, అంతేకాకుండా ఎవరైతే నిరాశ్రయులు ఆ కాలనీస్కి తీసుకురాబడతారో వాళ్ళకి కావాల్సిన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. అంటే స్కూల్స్ కానివ్వండి, లేకపోతే టెంపుల్స్ కానివ్వండి, అన్ని వసతులు, అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు ఇబ్బంది పడుకోకుండా కొత్త కాలనీస్కి వచ్చిన తర్వాత ఉపాధి పరంగా కానివ్వండి, లేకపోతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. మరి టీటీడీలో ఇటీవల చాలా వార్తలు వింటా ఉన్నాం. ఈరోజు మంత్రిమండలి ముందుకి 15 మంది పోర్టు సూపర్వైజర్స్ని నియమించడానికి, ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన వచ్చింది, దాని ప్రమోషన్. వీళ్ళ మూలంగా ఏంటంటే ఈ తిరుపతిలో భక్తుల ప్రవాహం కూడా పెరిగిన విషయం మనకు తెలిసిందే. మరి ఇంతమంది పెరిగినప్పుడు ప్రసాదాలు కూడా ఎక్కువ క్వాంటిటీస్లో తయారవుతాం. వాటిని సూపర్విజన్ కూడా లేని పరిస్థితుల్లో వీరిని మన పోర్టు సూపర్వైజర్స్గా ఏర్పాటు చేయడం మూలంగా క్వాలిటీ కానివ్వండి, క్వాంటిటీ కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఒక ఇది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఈ ఫుడ్ సేఫ్టీ రూల్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అమలు చేయడానికి, వాటన్నిటిని కూడా మానిటర్ చేయడానికి బాగుంటుందని చెప్పి ఈ సూపర్వైజర్స్ మూలంగా మెరుగుపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ సంగతి మనకు తెలిసిందే. రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే ఆస్పీషియస్ డేస్, మంచి రోజులప్పుడేమో ఫుల్ బిజీగా ఉండి అసలు మనుషులకి అక్కడ కూర్చుంటానికి కూడా అవకాశం లేని పరిస్థితులు, చాలా ఇన్కన్వీనియంట్ పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ అండ్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి, తీసుకొచ్చే ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. దీని మూలంగా ఏంటంటే ఈ సర్వీసెస్ వెళ్ళిపోయి పొద్దునుంచి సాయంత్రం దాకా అక్కడ చెట్ల కింద లేకపోతే రోడ్ల మీద వెయిట్ చేసే పరిస్థితి లేకోకుండా మనకు కావాల్సిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయటం, ఏదైతే ఫార్మాట్స్ ఉంటాయో అది మనమే ఫీడ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. సో వాటన్నిటినీ అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక టైం స్లాట్ వస్తుంది, లేదా మనకు కావాల్సిన టైం స్లాట్ కానివ్వండి, టైం స్లాట్ పెట్టుకుంటే దానికి మనకి ఆ టైం స్లాట్ ఇస్తారు. ఆ టైంకి వెళ్ళిపోయి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ అండ్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను క్రియేట్ చేస్తారు. దీంట్లో ఏంటంటే అన్ని డాక్యుమెంట్స్, అన్ని మాడ్యూల్స్, ఇప్పుడు ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో, లేకపోతే మనం ముందు అప్లికేషన్స్ ఇస్తూ ఉంటాం, ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు, లేకపోతే మనం పేమెంట్ చేస్తానికి మనం అప్లికేషన్ ఇవ్వాలి. ఆ అప్లికేషన్ అంతా కూడా దాంట్లో ఉంటుంది, ఫార్మేట్, దాన్ని ఏదో అంటారు, టెంప్లెట్ అంటారు. దాంట్లో మనం మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫీడ్ చేస్తే మనకి టైం స్లాట్, మనకు కావాల్సిన టైం స్లాట్ బుక్ అవుతుంది. ఆ స్లాట్కి మనం వెళ్తే
ఇబ్బంది లేకోకుండా చేయొచ్చు.